సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోల్చితే ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లో ఆయనకు వైద్యం కొనసాగుతోంది. మెడిసిన్స్ సాయంతో క్రిటికల్ కేర్లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు. నిన్నటితో పోల్చితే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయి. లంగ్స్ లో నీరు తొలగిస్తున్నారు వైద్యులు. మెడిసిన్స్ కు తమ్మినేని స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇవాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. 50% పైగా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడిప్పుడే రక్తపోటు మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ అధికారికంగా ప్రకటించనున్నారు. తమ్మినేని వీరభద్రం హెల్త్ అప్డేట్స్ మరి కాసేపట్లో బులెటిన్ విడుదల చేయనున్నారంటున్నారు వైద్యులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్నటి రాత్రితో పోల్చుకుంటే కొంత ఉదయం కూడా కొంత స్టేబుల్ గా ఉన్నారు. మరికొద్ది మనకు అంటే కొద్ది నిమిషాల క్రితం సమాచారం ప్రకారం చూసుకుంటే ఉదయంతో పోల్చుకుంటే కూడా కొంత ఆయన నార్మల్ పొజిషన్ కి వస్తున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఇద్దరు వైద్య బృందాల ఆధ్వర్యంలో తమ్మినేనికి ప్రస్తుతానికి అత్యవసర చికిత్స కొనసాగుతుంది. బీపీ పల్స్ లెవెల్ తో పాటు పల్స్ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఆయన ఐసీయూలో చేరిన దగ్గర నుంచి కూడా కృత్రిమంగా శ్వాస అందిస్తున్నారు. ఆ కృత్రిమ శ్వాసను కూడా ఆయన 50% స్వయంగా తీసుకున్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే కొంత లంగ్స్ లో నీరు చేరుకోవడంతో నిన్న రాత్రి నుంచి ఆ లంగ్స్ లో నీరుని దశల వారీగా తొలగించే ప్రయత్నం అయితే ఇటు వైద్య బృందం కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఆయన లంగ్స్ లో కొంత వాటర్ తొలగించే పాటు మిగతా ఆర్గాన్స్ కూడా పనిచేసేందుకు కొన్ని మెడిసిన్స్ కూడా అటు వైద్య బృందం వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఆ ప్రస్తుతానికి అయితే ఏఐజీ ఆసుపత్రి వైద్యులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన పరిస్థితిని బట్టి కూడా ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ నుంచి మరొక వార్డుకి షిఫ్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హెల్త్ బులెటిన్ వచ్చిన తర్వాత అయితే ఆ కండిషన్ సంబంధించి కూడా ఆయన ఐసీయూలో ఉంచి మరికొద్ది గంటల పాటు అత్యవసర చికిత్స అందించాలి, లేకపోతే సాధారణ వార్డుకి చేయించాలని కూడా ఏఐజీ వైద్యులు కూడా నిర్ణయించబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా తాజా హెల్త్ బులెటిన్ ను ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కూడా విడుదల చేయబోతున్నాయి. అరుణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.